అల్లూరు జిల్లా వీఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగు పొంగిపొర్లుతోంది. కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేకపల్లి, రాజుపేట గ్రామాల నుంచి అన్నవరానికి 200 మంది కూలి పనులకు వెళ్లారు. వాగు ఉధృతితో అవతలే ఉండిపోయారు కూలీలు. అధికారులు అక్కడకు చేరుకుని అన్నవరం కొండవాగు ఉధృతి తగ్గే వరకు ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు వర్షాలతో కొండవాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం, శబరి గోదావరి సంగమం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. వీఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతికి కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. కొండరాజుపేట, సోకిలేరు, జెల్లివారిగూడెం కాజ్వేపైకి వరద నీరు చేరడంతో 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మోతుగూడెం, పొల్లూరు జలపాతం వద్ద కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో జలపాతం వద్ద టూరిస్టుల సందర్శనకు పోలీసులు నిలిపివేశారు. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు కూడా ప్రకటించారు. విశాఖ జిల్లా అనంతపురం తగరపు వలస జాతీయ రహదారిలో సర్వీస్ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సర్వీస్ రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అనంతపురం మండలం వెల్లంకి భీమునిపట్నం జోన్ సంగివలస జాతీయ రహదారుల సర్వీస్ రోడ్లు వర్షపు నీరు, మురుగునీటితో అస్తవ్యస్తంగా మారాయి. ఇక భీమునిపట్నం మండలం అమనాం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అమనాం జాతీయ రహదారి నుంచి అమనాం చేరేందుకు 2 రహదారులలో వర్షపు నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. దాంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. దాంతో అధికారులు దిగువకు 3,05,553 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో వరద నాగార్జునసాగర్ వైపు వెళుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగుల మేర నీరుంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.